హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైసూర్ ప్యాలెస్ నైట్ టైం ఎలా ఉందో చూసారు కదా. నెక్స్ట్ మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను. ఆ టెంపుల్ చాముండి అమ్మవారి టెంపుల్ అనమాట. శక్తి పీఠాలలో ఒకటి. ఆ టెంపుల్కి పండగ రోజు వెళ్తున్నాము, సంక్రాంతి పండగ రోజు. పండగనో ఏంటో తెలియదు కానీ పబ్లిక్ అయితే ఆ రోజు చాలా ఉన్నారు. మరి అక్కడ వాళ్ళైతే వస్తారా, బయట నుంచి వచ్చారా తెలియదు కానీ ఆ రోజు రష్ ఎక్కువగానే అనిపించింది. లక్కీగా మేము పండగ రోజు అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ మళ్ళీ మార్నింగ్ టైం ఎలా ఉంటుందో చూపిస్తానని కదా. ఫస్ట్ అయితే ఈ వీడియో చూస్తుండండి. లోపలైతే తీయలేదనమాట, నేను బయట వర్క్ అయితే వీడియో తీశాను. మేము వెళ్ళింది అక్కడ ఏంటి టెంపుల్ ఎలా ఉందని చెప్పేసి. మీకు మా వీడియోస్ నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా అయితే మర్చిపోవద్దండి. ఇంకా చూద్దాం రండి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది. లక్కీ కదా, మేమైతే ఆ రోజు శక్తిపీఠం దగ్గరికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళగలిగాము పండగ రోజు. చేతులకు తింటున్నది ఏం చేస్తుంది. ముందుకు జరుగురే మీరు. రేపు కూడా గుడి ధర్మస్థలి. ఏంది రేపు ధర్మస్థలి గుడి. సిరి బద్దలిస్తే మీ అమ్మ అల్లవాటు. పిల్లలైతే ఇంటి దగ్గరే చెప్పారనమాట, మేము గుడిలకైతే తక్కువ వస్తాము, గుళ్ళకి రాము, మేము బీచ్లకి వెళ్ళాలి అని చెప్పేసి. ప్రతిసారి మేము గుళ్ళకే తీసుకెళ్తారు కదా, ఈసారి బీచ్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. బీచ్ కోసం అని చెప్పేసి చెప్పాము, వెళ్తాము అక్కడికి కూడా. ఇప్పుడైతే గుడి అయితే చూడండి అని చెప్తున్నాం అనమాట. లైన్లో వాళ్ళు గొడవ చేస్తున్నారు. ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟದ ಉಪ ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ತಿಳಿಸಲು ವಿನಂತಿಸಿದೆ. చాముండి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. లోపలైతే వీడియో తీయలేదు, అయిపోయింది. మేము రిటర్న్ వెళ్తున్నాము. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకుంటున్నాము. నైట్ కూడా టికెట్ ఉండిందనమాట, ఒకరికి 100 రూపీస్. నైట్ టైము లైట్ షో చూసాం కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్తామన్నమాట. లోపలికి ఎలో చేస్తారంట. లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటున్నాము. లోపల ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎంట్రన్స్లో ఎలా ఉంది బయట వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడ వరకు చూపిస్తాను. నెక్స్ట్ లోపలైతే చాలా, ఈ లోపలికి వెళ్ళే వరకే మా వాళ్ళు చేసే హంగామా అయితే చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల్లా కొట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు చేసే కామెడీస్ కూడా చూస్తూ ఉండాలి అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే లోపల అంతా ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక వెహికల్ కనిపిస్తుంది కదా మీకు, ఇదైతే మా వాళ్ళు ఎక్కి కూర్చున్నారు, కానీ ఇప్పుడైతే ఏం ఎక్కి తిరగట్లేదు. ఇదేంటంటే ప్యాలెస్ చుట్టూ తిరగడానికి నచ్చి తిరగడానికి ఓపిక లేని వాళ్ళైతే ఈ వెహికల్ తీసుకొని చుట్టూ చూసుకుంటూ రావచ్చు అనమాట. ఇప్పుడైతే ఆ వెహికల్లో మేమేం వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాము. కానీ మా వాళ్ళు అది ఎక్కి ఫొటోస్ అయితే దిగారనమాట. అదే అక్కడ జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే ప్యాలెస్ లోపలికి వెళ్తున్నాము, చూద్దాం రండి అది ఎలా ఉందో.
ముందు గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా ముందు నైట్ టైం చూపించాను కదా మీకు సీత జడ పూలు, అవైతే వైట్ కలరు, ఆరెంజ్, పింక్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇటు సైడ్ అయితే రోజ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి ప్యాలెస్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి మిస్ అవ్వకుండా. ఆ ప్యాలెస్ లోపల అయితే చాలా బాగుంది. అదంతా అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన అందరికీ. వీడియో అయితే పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియో కూడా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. గాయ జరగలేదు ఇట్లా తీయాలి.